హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాయంత్రం టిఫిన్ అండి ఉప్పుడు పిండి చేసుకుంటున్నానండి. ఉప్పుడు పిండి చేస్తున్నా. ఇదిగోండి ఆయిల్ పెట్టాను. అలాగేనండి తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, చాయపప్పు, ఎండుమిరపకాయలు, శనగపప్పు నేను వేసుకోనండి, వేసుకుంటే వేసుకోవచ్చు, కరివేపాకు. అలాగేనండి కప్పు తీసుకున్నానండి రవ్వ, బీప రవ్వ. అలాగే వచ్చారుడు పెసరపప్పు వేసానండి. పిండిలో నంచుకోవటానికండి అల్లం పచ్చడి, అలాగే తురుము పచ్చడి అండి. నూనె కాగింది, ఇదిగోండి పోపు వేస్తున్నాను. ఈ పక్క నీళ్లు పెట్టుకున్నానండి, వేడి నీళ్ళు, త్వరగా అయిపోతుంది. నీళ్లు కాచుకుంటున్నాను. వేగిందండి, తిరగమాత వేగింది. కరివేపాకు, ఇదిగో నీళ్ళు పోస్తున్నాను, ఎసరు పోస్తున్నాను. ఒకటికి 2 నీళ్ళు. కొంచెం మెత్తగా ఉండాలంటే అండి కాసిన పోసుకోవచ్చు. అలా నీళ్లు కాచి పోసుకుంటేనండి త్వరగా అయిపోతుంది. అలాగే సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. ఈ రవ్వ పోసేయాలండి. పెసరపప్పు కూడా రవ్వలోనే వేసుకుంటే ఉడికిపోతుందండి, చక్కగా విరవిరా వస్తుందండి ఉప్మా. కొంచెం ఇలా దగ్గరకు వచ్చేదాకా తిప్పండి, మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెడితేనండి అయిపోతుంది. అల్లా పచ్చడి వేసుకోవచ్చు, తురుము పచ్చడి వేసుకోవచ్చు, అలాగే వంకాయ పచ్చి పులుసు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకు తినచ్చండి, బాగుంటుంది. దగ్గరికి ఇలా వచ్చేదాకా తిప్పాలండి, లేకపోతే ఓసారి వండలు కట్టేస్తుంది, బాగుండదు. పెసరపప్పు కూడా మరీ మెత్తగా అవ్వదండి, చక్కగా ఉంటుంది. పిండి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందేనండి. ఇందులో అండి చక్కగా మాగాయ పచ్చడి, సున్ని వేసుకు తింటేనండి చాలా బాగుంటుందండి. అలాగే మా వారికి కూడా చాలా ఇష్టం అండి ఇందులో మాగాయ పచ్చడి, సున్ని వేసుకు తింటే. మా పెద్ద పాపకు కూడా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. మా పెద్దమ్మాయికి కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.